ఈ ఆత్మబోధ గ్రంథం దేని గురించి చెప్పబడిందో ఆ అనుబంధ చతుష్టయాన్ని గురించి మొట్టమొదటి శ్లోకంలో శంకరాచార్యులు వారు వివరించడం జరిగింది. అందులో ప్రధానంగా దీనికి అధికారి ఎవరు అని అంటే తపస్సు చేత పాపాలన్నీ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, మనసు శాంతించినటువంటి వాళ్ళు, అలాగే రాగద్వేషాలన్నీ కూడా వదిలిపెట్టినటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి మోక్షాపేక్షతో ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రంథాన్ని చక్కగా అవగాహన చేసుకోగలుగుతారు అని ఒక అర్హతని అధికారిని నిర్ణయించి చెప్పడం జరిగింది. అయితే తపస్సుతో పాపక్షయం చేసుకున్నటువంటి వాళ్ళు మనసు శాంతిస్తుంది కాబట్టి, మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలు తొలగిపోతాయి కాబట్టి మరి కేవలం ఈ తపస్సు చేతనే మోక్షాన్ని పొందగలుగుతారా అని అంటే పొందలేరు. కేవలం ఈ మనస్సుని శాంతింపజేసుకోవడం ఒక్కటే మోక్షానికి దారి తీసేది కాదు. కాకపోతే అది ఆత్మజ్ఞానాన్ని అందుకోవడానికి సహాయపడుతుంది. ఆత్మజ్ఞానం వల్లనే మోక్షము అనేటువంటి విషయాన్ని ఎంతో స్పష్టంగా మనకి 2వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. 2వ శ్లోకం చూడండి. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాత్ మోక్షైక సాధనం పాకస్య వక్రివజ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. అన్య సాధనేభ్యః ఇతరమైనటువంటి సాధనలన్నింటికన్నా సాక్షాత్ మోక్షైక సాధనం, మోక్షానికి ఏక సాధనం, ఒక్కటైనటువంటి సాధనం. సాక్షాత్ సాధనం అంటే ఏ సాధన వల్ల ఆ మోక్షాన్ని పొందడానికి వీలవుతుందో అది బోధహి, జ్ఞానమే, ఆత్మజ్ఞానమే. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని కనుక పొందితే సాక్షాత్తుగా మోక్షాన్ని పొందొచ్చు. అంటే ఇంకా మళ్ళీ మధ్యలో ఇంకేం అక్కర్లా. కాకపోతే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మాత్రం ఏవో కావాలి. ఆత్మజ్ఞానాన్ని పొందితే మాత్రం మోక్షం ఖాయం. ఎందుకు ఇక్కడ మరి ఉదాహరణ చెప్తున్నారు, ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. పాకస్య వంట చేయాలంటే వహినివత్తు, నిప్పు ఎట్లా అవసరమో మంట ఎట్లా అవసరమో, వంట చేయాలంటే మంట అవసరం. వంట చేయడానికి బియ్యము, పప్పు, ఉప్పు, కూరలు అన్నీ ఉండొచ్చు. కానీ మంట కనుక లేకపోయినట్లయితే వండటానికి వీల్లేదు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా వంట చెయ్యాలంటే మంట ఎట్లా అవసరమో మోక్షాన్ని పొందాలంటే ఆత్మజ్ఞానం అట్లానే అవసరము. మిగిలిన అన్ని సాధనలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞానం అనేటువంటిది ప్రధానము అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అందుకే జ్ఞానం వినా ఆత్మజ్ఞానం లేకపోతే మోక్ష నా సిద్ధ్యతి. మోక్షాన్ని పొందాలి అని అంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం లేకపోతే మోక్ష నా సిద్ధ్యతి, మోక్షాన్ని పొందడం జరగదు కాక జరగదు. అందుకనే చెప్తున్నారు జ్ఞానం వినా మోక్షో నా సిద్ధ్యతి. జ్ఞానం వినా ఆత్మజ్ఞానం లేకుండా మోక్ష నా సిద్ధ్యతి, మోక్షం అనేటువంటిది సిద్ధించదు. మోక్షం అంటే అన్ని బంధాల నుంచి విడుదల పొందటం. మోక్షము అంటే విడుదల అని అర్థం. అసలు అర్థం ఏంటంటే మోక్షము లేదా ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విడుదల పొందటమే మోక్షం. ఎప్పుడైతే సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విడుదల పొందామో అప్పుడే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి. అంటే దుఃఖం అనేటువంటిది పూర్తిగా తొలగిపోద్ది, ఆనందం శాశ్వతంగా ఉంటుంది. కొద్దిసేపు ఉంటే కొద్దిసేపటికి పోయేది కాదు. విషయాల ద్వారా వచ్చే ఆనందం కాదు, విషయానందం కాదు. ఇది పరమాత్మ ద్వారా వచ్చే ఆనందం, పరమాత్మానందం, బ్రహ్మానందం, మోక్షానందం. మోక్షం వల్ల కలిగేటువంటి ఆనందం, ఆత్మ వల్ల కలిగేటువంటి ఆనందం, ఆత్మానందం, మోక్షానందం. కాబట్టి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఇప్పుడు మనం ఈ దేహ మనోబుద్ధులతో కూడినటువంటి
జీవుణ్ణి అని భావిస్తున్నాం, నేను పరిమితుణ్ణి అని భావిస్తున్నాం, నేను దుఃఖితుణ్ణి అంటే దుఃఖాన్ని పొందేటువంటి వాడిని అని భావిస్తున్నాం. కాబట్టి ఆనందం పొందాలి అని అనుకుంటున్నాం. ఆనందం పొందాలి కాబట్టి మరి ఆనందాన్ని పొందాలంటే ఎలాగని బుద్ధితో ఆలోచన చేస్తున్నాం, ప్రణాళికలు వేస్తున్నాం, మనసుతో ప్రణాళికలు వేస్తున్నాం. ఆ ఆలోచనలకు అనుగుణంగా దేహేంద్రియాలతో కర్మలు చేస్తున్నాం. కర్మలు చేస్తే వచ్చేటువంటి ఫలితాన్ని అంటే సుఖ దుఃఖాలని మనసు ద్వారా అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారంగా బుద్ధిలో కోరికలు, మనసులో ఆలోచనలు, దేహం ద్వారా కర్మలు, ఆ కర్మల వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖాలను మనసు ద్వారా అనుభవించడం, ఇదంతా కూడా జరిగిపోతూ ఉంది. ఎందుకు ఇదనంటే నేను జీవుణ్ణి అని అనుకోవటం వల్ల. కాబట్టి ఈ జీవుణ్ణి అనేటువంటి భావన ఏదైతే ఉందో అది పోవాలి. దుఃఖం పోవాలంటే జీవభావం పోవాలి, ఆనందం కావాలంటే ఆత్మభావన కలగాలి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి ఆలోచన ప్రతి వ్యక్తి చేస్తూ ఉంటాడు. ఏమిటది అని అంటే సుఖాల్ని దుఃఖాల్ని పొందుతూ ఈ లోకంలో ఇందులోనే ఇరుక్కుపోతూ ఉంటాడు. సుఖ దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. సుఖాన్ని పొందినప్పుడు ఆనందంతో పొంగిపోతాడు, దుఃఖం వచ్చినప్పుడు బాధతో కుంగిపోతూ ఉంటాడు. అయితే ఇందులోనే ఇరుక్కుపోయి దుఃఖాలనేమో తొలగించుకోవాలనుకుంటాడు, ఎప్పటికీ రాకుండా చేసుకోవాలనుకుంటాడు. సుఖాలనేమో మళ్ళీ కావాలి కావాలి అని అనుకుంటాడు, అవి ఎప్పటికీ పోకుండా ఉండాలనుకుంటాడు. దుఃఖాలేమో రాకుండా ఉండాలి, సుఖాలేమో పోకుండా ఉండాలి. కాబట్టి ఈ రకమైనటువంటి భావనతో ఈ సుఖాలని పొందటం కోసము, దుఃఖాలని రాకుండా చేసుకోవటం కోసమని నిరంతరము కూడా ఆలోచనలు చేస్తూ దానికి తగినటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. కానీ సుఖాలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి. అయితే మనకి దుఃఖాలు లేకుండా సుఖాలే కావాలంటే సత్కర్మలు చేయాలి, మంచి పనులు చేయాలి. ఏమిటి? దేవతల్ని పూజించాలి, యజ్ఞయాగాదులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, సత్కార్యాలు ఏమైనా చేయాలి. ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతోటి ఈ పరోపకార కార్యాలతో సహా అన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీటితో పాటుగా భగవంతుడిని, పెద్దల్ని పూజిస్తూ ఆరాధిస్తూ అనేక విధాలుగా భగవంతుడిని స్తోత్ర పాఠాలతో స్తుతిస్తూ ఆ భగవంతుడు చెప్పినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఉపదేశాలు అయితే ఉన్నాయో వాటిని వింటూ జపధ్యానాలు చేస్తూ సాధనలు చేస్తూ ఉంటాడు. ఇదంతా దేనికనంటే మనకి సుఖం మాత్రమే కావాలి అని. అంటే నిన్నటి శ్లోకంలో, మొట్టమొదటి శ్లోకంలో చెప్పినట్టుగా శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు అనేటువంటి తపస్సులు చేస్తూ ఎలాగైనా సరే ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే వీటితో ఆ శాశ్వతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మోక్షాన్ని పొందగలడా అని అంటే పొందలేడు. ఎన్ని పుణ్యకార్యాలైనా చేయి, ఎన్ని దాన ధర్మాలైనా చేయి, ఎన్ని పూజా పురస్కారాలైనా చేయి, ఎన్ని యజ్ఞయాగాదులైనా చేయి, ఎన్ని కళ్యాణాలైనా చేయి, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకో, ఏమి చేసినా సరే మోక్షం మాత్రం రాదు. రాదుగాక రాదు. మోక్షం అనేటువంటిది వచ్చే ప్రశ్నే లేదు. ఒకవేళ వచ్చుద్దని ఎవరన్నా కనుక చెబితే వాళ్ళకి మోక్షం అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు చెప్తారు, మీకు ఇది చేస్తే మోక్షం వస్తుందండి, మీరు కనుక ఓ 50,000, 60,000, లక్ష ఖర్చు పెడితే మీకు మోక్షం వస్తుందని. అందుకని వాళ్ళు ఆ డబ్బులు కాస్త ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఏదో కాసేపు సరదా తీర్చుకుంటారు, అంతటితో అయిపోద్ది. ఆ తర్వాత వాళ్ళకి ఇంకా దాన్ని మర్చిపోతారు, వాళ్ళు వీళ్ళని మర్చిపోతారు. ఇంతే తప్ప మోక్షం రావటం అనేటువంటి ప్రశ్నే లేదు. అసలు మోక్షం అంటే ఏమిటో తెలుసుకోకుండా చేసేటువంటి పనులు, చెప్పేటువంటి మాటలు, ఇదిగో ఇవన్నీ కూడా. కాబట్టి మోక్షం అనేటువంటిది ఏ రకమైనటువంటి కర్మల ద్వారా రాదు. ఎందుకనంటే ఎంతకాలమైతే కర్మరంగంలో మనం ఇరుక్కుంటామో అంతకాలము కూడా ఈ కర్మల్లోనే మనం మునిగిపోయి
ఈ కర్మల యొక్క సుడిగుండంలో పడిపోతాము. దీన్నే భగవాన్ రమణ మహర్షి చెప్పారు, కర్మ సముద్రంలో పడిపోతారు అని. కనుక మోక్షం పొందాలంటే మరి కర్మల వల్ల కనుక సాధ్యం కాకపోతే, ఈ సాధనల వల్ల సాధ్యం కాకపోతే మరి దేని వల్ల సాధ్యమవుతుంది అని అంటే ఒక్క జ్ఞానం వల్ల మాత్రమే మోక్షాన్ని పొందడానికి వీలవుతుంది. ఒక్క విషయం మనం తెలుసుకోవాలి, మనకి ఏదైతే తెలియదో అది తెలుసుకోవాలి. ఏదైతే తెలియదో దాన్ని వదిలిపెట్టి మిగతా అన్నిటినీ తెలుసుకుంటే మనకేమైనా ప్రయోజనం కలుగుద్దా? మనం గుంటూరు వెళ్ళాలని అనుకున్నాం అనుకోండి, ఏమంటే గుంటూరు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలా, ఏ బస్సు ఎక్కాలా అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కానీ నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ వస్తున్న బస్సులన్నింటినీ ఇది ఒంగోలా, ఇటు పోవాలంటే ఎట్టండి, కనిగిరి పోవాలంటే ఎట్ట, తిరుపతి పోవాలంటే ఎట్ట, లేదా చీరాల పోవాలంటే ఎట్ట, నరసరావుపేట ఇవన్నీ అడుగుతూ ఉన్నావు అనుకో, ఎన్ని అడిగినా నీకు ప్రయోజనం లేదు. నువ్వు పోవాల్సిందేదో అది అడగాలి. అలాగనే ఇక్కడ మోక్షం అంటే ఏమిటంటే నేను ఆత్మను అని తెలుసుకొని ఆత్మగా ఉండటం మోక్షం. నేను ఆత్మను తెలుసుకోకుండా ఆత్మగా ఉండకుండా ఇంకా జీవుడిగా ఉండి ఎన్ని పనులు చేస్తే మాత్రం నువ్వు జీవుడివే కానీ ఆత్మ ఎట్టవుతావు? మోక్షం రాలేదు అని అంటే ఎందుకు వస్తుంది? మోక్షం అంటే ఏమిటి? నేను ఆత్మని అని తెలుసుకోవాలా. మనకు తెలిసింది నేను జీవుడిని అని. ఆత్మ అంటే ఏమిటో మనకు అసలు తెలియదు, తెలుసుకోవాలని లేదు. దానికంటే ఇంక వేరే వ్యవహారాల మీద మన మనస్సు ఉంది. అందుకని అవి అన్నీ తెలుసుకుంటా ఉన్నాం, లోకం అంతా తెలుసుకుంటా ఉన్నాం, చాలా బ్రహ్మాండంగా అన్నీ తెలుసు. ఉపయోగం ఏముంది? నువ్వెవరా నువ్వు తెలుసుకోకుండా, నేనెవరిని అని తెలుసుకోకుండా, హుయామై అనేటువంటిది తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం ఉంది? అందుకనే జ్ఞానం వినా మోక్షం నా సిద్ధ్యతి, జ్ఞానం లేకపోతే మోక్షం అనేటువంటిది లేదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక ఇతరమైనటువంటి కర్మ కానీ, భక్తి కానీ, ధ్యానం కానీ, అలాగే యోగం కానీ, ఇవన్నీ సాధనలు ఏమిటి? ఈ సాధనలన్నీ చేసినా సరే ఈ సాధనలన్నీ కూడా చిత్తశుద్ధికి ఉపయోగపడతాయి, మనసు ఏకాగ్రతకు ఉపయోగపడతాయి, కానీ ఇవి మోక్షాన్ని ఇచ్చేటువంటివి కావు. కాబట్టి మోక్షాన్ని ఇవ్వాలి అని అంటే జ్ఞానాన్ని తప్పనిసరిగా పొందవలసిందే. సూట్ అయినటువంటి మార్గం, మోక్షానికి సూట్ అయినటువంటి మార్గం జ్ఞానం. జ్ఞానం వినా మోక్ష నా సిద్ధ్యతి. అందుకే ఇక్కడ శంకరాచార్య వారు ఒక ఉపమానం కూడా ఇస్తున్నారు. నేను చెప్తున్నా, మనం ప్రతి శ్లోకానికి ఒక ఉపమానం ఇస్తారు. ఉపమానం కనుక ఇస్తే దాన్ని బట్టి మనం విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మనం ఇంట్లో వంట కనుక చేయాలి అని అంటే ఉప్పు, పప్పు, బియ్యం, కూరలు, మరి కాయగూరలు, రకరకాలైనటువంటివన్నీ కూడా కావాలి. అన్నీ చక్కగా కాయగూరల్ని, ఆకుకూరలు అన్నీ కూడా తరిగి పెట్టుకుంటావు. దాంట్లో కావాల్సినటువంటివన్నిటిని రెడీ చేసుకుంటావు. మరి బియ్యం మనం అందంగా కనుక తయారు చేయాలనంటే దాన్ని బియ్యాన్ని కడిగి దాంట్లో నీళ్లు పోసి అన్నీ రెడీ చేసి అట్టి పెట్టుకుంటాం. అన్నీ చేసావు కానీ గ్యాస్ అయిపోయింది, ఇంకా ఏమి లేదు మన ఇంట్లో వంటకి. మరి ఎట్లా? కాబట్టి ఆ పొయ్యిలో మంట లేకుండా ఏం వండుకుంటావు? అన్నం వండటానికి ఎట్లా, కూరలు వండటానికి ఎట్లా, దేనికి ఎట్లా కుదురుతుంది? ఏమైనా తింటానికి మనకు వస్తుందా? వండకపోతే ఆ బియ్యాన్ని ఏమైనా తింటావు కూర్చొని, లేదా కాయల్ని, కూరల్ని ఏమైనా తింటాం. కాబట్టి మనం తినాలి అని అంటే, వండాలి అని అంటే ఖచ్చితంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా మంట అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఆ మంట ఉన్నప్పుడే అన్నమేమో బియ్యమేమో అన్నంగా మారుద్ది, కాయగూరలు, ఆకుకూరలేమో తినేటువంటి కూరలుగా మారుతాయి. అదేవిధంగా మనకి ఎన్ని రకాలైనటువంటి పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి సత్కర్మలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి దాన ధర్మాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి పరోపకార కార్యక్రమాలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఏమి చేసినా సరే జ్ఞానం అనేటువంటిది ఉంటేనే, తెలివి అనేది కనుక ఉంటేనే, తెలివి అని అంటే ఇక్కడ మామూలు లౌకికమైనటువంటి తెలివి కాదు, నేను ఆత్మను అనేటువంటి తెలివి. మన తెలివి తక్కువతనం ఏంటంటే నేను జీవుడిని అని అనుకోవటం. ఆ తెలివి తక్కువతనం పోయి తెలివి రావాలి, నేను ఆత్మను అనేటువంటి తెలివి రావాలి. నేను ఆత్మను అని తెలుసుకున్నప్పుడు ఈ దేహ మనోబుద్ధులతోటి, వాటి యొక్క వృత్తులు, వాటి యొక్క పనులతోటి ఉన్నటువంటి సంబంధం అంతా కూడా
పూర్తిగా తెగిపోయి వాటితో ఏమాత్రం సంఘభావం లేకుండా, అటాచ్మెంట్ లేకుండా, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో అటాచ్మెంట్ లేకుండా వాటిని కేవలంగా చూసేటువంటి సాక్షిగా, ఆత్మగా ఉండిపోవాలి. ఎప్పుడైతే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని వదిలిపెట్టి, వీటితో ఉన్నటువంటి సంబంధాన్ని వదిలిపెట్టి, వీటన్నిటినీ కేవల సాక్షిగా నువ్వు చూస్తూ ఉన్నావో, ఆ కేవల సాక్షిగా చూస్తున్నటువంటి నీవే ఆత్మ. ఎప్పుడైతే నువ్వు ఆత్మగా నిన్ను నువ్వు తెలుసుకొని ఆ ఆత్మగా ఉన్నావో, నీకు సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుంది. అప్పుడు నేనుగా ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా శాశ్వతంగా ఉండిపోవటం జరుగుతుంది. కాబట్టి మోక్షానికి జ్ఞానమే సూటిదారి, సూటిదారి, మేటిదారి, ఇక అంతకంటే లేదు, ఏకైక దారి. అందుకే జ్ఞానేనైవతు కైవల్యం అని మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. జ్ఞానేనైవతు కైవల్యం, జ్ఞానేన ఏవతు కైవల్యం, జ్ఞానం వల్ల మాత్రమే కైవల్యం అంటే మోక్షం వస్తుంది. అందుకనే చెప్తున్నారు, ఆత్మని ఎరిగినటువంటి వాడే శోకాన్ని అధిగమిస్తాడు. తరతి శోకం ఆత్మవిత్తు, తరతి శోకం ఆత్మవిత్తు. ఆత్మవిధులైనటువంటి వాడు శోకాన్ని దాటిపోతాడు, అంటే దుఃఖాలన్నింటినీ కూడా దాటిపోతాడు. అలాగనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మాన్ని ఎవరైతే తెలుసుకున్నారో అతను బ్రహ్మమే అవుతాడు, అంటే పరమాత్మే అవుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు. ఆత్మని సత్య జ్ఞానానంతం అని అన్నారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. అంటే బ్రహ్మం సత్యము, జ్ఞానస్వరూపము, అనంతము, అఖండము అయినటువంటిది. అంతేకాకుండా అనంతమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటిది. మరి మనం అనంతులమా, నువ్వు అనంతుడివా అని అడిగామనుకోండి, ఏమే కాదండి అంటాం. ఎందుకు కాదు నువ్వు అనంతుడివి? ఎందుకంటే నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు కాబట్టి. దేహం అనంతం కాదు. సరే నువ్వు అపరిమితుడివా పరిమితుడివా? నాదే ఉందండి, నేను పరిమితుడిని. ఎందుకని పరిమితుడిని అంటున్నావు? నువ్వు జీవుడిగా ఉన్నావు, జీవుడిని అనుకుంటున్నావు. సరే నువ్వు ఆనంద స్వరూపానివా? ఏం ఆనందం అండి? దుఃఖమేనండి నాకు, ఎప్పుడో వచ్చుద్ది ఆనందం, అయ్యా ఎప్పుడు దుఃఖమే. ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు జీవుడివి కాబట్టి. అంటే నువ్వు జీవుడిని అనుకోవటం వల్ల ఈ రకంగా మాట్లాడుతున్నావు. అదే నువ్వు ఆత్మనే అనుకుంటే, అదే నువ్వు సర్వత్రా ఉన్నటువంటి ఆనంద స్వరూపాన్ని అనుకుంటే, సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై ఉన్నటువంటి అనంతమైనటువంటి లోకాలన్నింటినీ ముంచేసి దాటి ఉన్నటువంటి ఆ ఆనంద స్వరూప ఆత్మని నేను, ఆ పరమాత్మని నేను అని కనుక నువ్వు అనుకున్నట్లయితే, ఇప్పుడు నువ్వు ఈ క్వశ్చన్లు వేస్తే నువ్వు పరిమితుడివా అపరిమితుడివా అంటే ఏమంటావు? నేను అపరిమితుడిని అని అంటావు. నువ్వు ఆనంద స్వరూపానివా దుఃఖ స్వరూపాన్ని అంటే నేను ఆనంద స్వరూపాన్ని అని అంటావు. నువ్వు ఏమన్నా ఏ పనులు చేయాలి, నీకేమిటి కర్తవ్యాలు ఉన్నాయి? నాకే కర్తవ్యం లేదు, నేను అకర్తని అంటావు. నీకేమైనా సుఖ దుఃఖాలు ఉన్నాయి? నా ఏమి లేవు, నేను భోక్తని కాదు అని అంటావు. అంటే ఎందుకంటావు? నేను ఆనంద స్వరూప ఆత్మను అని తెలుసుకున్నావు. కాబట్టి ఆత్మను అని తెలుసుకుంటేనేమో ఆనందంగా ఉంటావు, జీవుణ్ణి అని తెలుసుకుంటేనేమో పరిమితంగా దుఃఖాలతో ఉంటావు. కాబట్టి ఇలా నేను అనంతమైనటువంటి ఆనంద స్వరూపాన్ని, ఆ బ్రహ్మాన్ని అని తెలియకపోవటమే నీ అజ్ఞానం. ఈ అజ్ఞానం పోవటం జ్ఞానంతో పోద్ది. చీకటి దేంతో పోద్ది? వెలుగుతో పోద్ది. అజ్ఞానం దేంతో పోద్ది? జ్ఞానంతో పోద్ది. కాబట్టి జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఏమిటి? నేను ఆ బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానంతో అజ్ఞానాన్ని కనుక తొలగించుకున్నట్లయితే ఆత్మానుభూతి సిద్ధ్యతి. ఆత్మానుభూతికి, మోక్షానికి జ్ఞానమే కావాలి అని చెప్పడం. ఎందుకంటే మోక్షం కావాలంటే జ్ఞానం ఎందుకు కావాలంటే జ్ఞానంతోనే అజ్ఞానం దొరుకుద్ది. అజ్ఞానం కలిగితే నేను దేహాన్ని అనేటువంటి భావన పోద్ది, నేను జీవుడిని అనేటువంటి భావన పోద్ది. అప్పుడు నేను ఆత్మని అనేటువంటి స్థిర నిశ్చయం ఏర్పడుద్ది. నువ్వు ఆత్మని అని అంటే నువ్వు మోక్షస్వరూపుడివి అని. కాబట్టి నేను సత్స్వరూపాన్ని, చిత్స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, అఖండ స్వరూపాన్ని, అనంతమైనటువంటి స్వరూపాన్ని, ఆనందాన్ని అని కనుక తెలిస్తే, ఈ అనుభవంలో కనుక నువ్వు నిలిస్తే, నిరంతరము కనుక నువ్వు ఆ భావంలో
ఉంటే అదిగా నువ్వు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నీకు ఏ రకమైనటువంటి ఆలోచనలు కానీ ఆందోళనలు కానీ అశాంతి కానీ ఈ సుఖదుఖాలు కానీ ఇవి ఏవి కూడా ఉండవు. మరి ఏముంటాయండి? అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందం మాత్రమే ఉంటుంది. అదే మోక్షం, అదే సమస్త కర్మబంధనాల నుంచి విడుదల. కాబట్టి ఈ మోక్షాన్ని నేను ఆత్మను అని తెలియటం వల్ల నీకు లభిస్తుంది. నేను జీవుణ్ణి అని అనుకోవటం వల్ల బంధంలో ఉంటావు. నేను ఆత్మను అని తెలిస్తే నువ్వు మోక్షంలో ఉంటావు. నిజంగా మనం ఆత్మ కాదా? ఏమంటే నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాను కదా. నిజంగా జీవుణ్ణి అయ్యి నేను ఆత్మను కూడా అవదామనుకుంటున్నానా? ఇప్పుడు 3వ తరగతిలో ఉండి 4వ తరగతి పోవాలనుకుంటున్నానా? కాదు. నేను ఆత్మగానే ఉన్నా, నేను ఆత్మను అయ్యే ఉన్నా. కానీ ఆ ఆత్మను తెలియక అజ్ఞానంలో ఉన్నా. ఎప్పుడైతే ఆత్మను తెలియక అజ్ఞానంలో ఉన్నానో జీవుణ్ణి అని అనుకుంటున్నా. ఏదో ఒకటి అనుకోవాలి, అందుకని జీవుణ్ణి అనుకుంటున్నాను. కాబట్టి ఆత్మను తెలియకపోవటం అగ్రహణం, జీవుణ్ణి అనుకోవటం అన్యదాగ్రహణం. ఈ అగ్రహణ అన్యదాగ్రహణాలే అజ్ఞానం. కాబట్టి ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలా, నేను ఆత్మను అనేటువంటి స్థితిలో ఉండాలా. మరి ఆత్మనైనటువంటి నేను ఆత్మనని ఎందుకు మర్చిపోతున్నాను? ఎందుకు మర్చిపోతున్నానంటే వ్యవహారాల్లో పడి మర్చిపోతున్నాను, ఆటపాటల్లో పడి మర్చిపోతున్నాను. పసిపిల్లలు ఆట బొమ్మల్ని దగ్గరేస్తే తల్లిని మర్చిపోతారు. మనం కూడా ఆట బొమ్మల లాంటి అన్ని సంపదలను చూసుకొని అసలైనటువంటి భగవంతుడిని మనం మర్చిపోతున్నాం. మన స్వరూపాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. ఏ అరుణాచలమో లేకపోతే ఎక్కడికో మనం వెళ్ళినప్పుడు ఇంటిని మర్చిపోతూ ఉంటాం. స్వప్న ప్రపంచంలో విహరిస్తా జాగ్రత్త స్థితిని మర్చిపోతూ ఉంటాం. ఈ శరీర మనోబుద్ధులు కల్పించేటువంటి ఈ ప్రపంచంలో విహరిస్తూ తిరుగుతూ ఈ సుఖదుఖాలు ఈ అనుభవిస్తూ ఈ వస్తువుల్ని భోగాల్ని వీటన్నిటిని కూడా చూస్తూ నన్ను నేను మర్చిపోతాను. నా యథార్థ స్వరూపాన్ని మర్చిపోతా ఉన్నాను. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా మన స్వరూపం మనకి ఎందుకు గుర్తుంటలేదు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇలాంటి ఉపన్యాసం వినేటప్పుడు, ప్రవచనాలు వినేటప్పుడు ఎందుకు గుర్తుంటుంది నేను ఆత్మని అనేటువంటి విషయం ఎందుకు గుర్తుంటుంది? మిగిలిన సమయంలో అసలు ఎందుకు గుర్తుంటలేదు అంటే ఆ సమయంలో అనేకమైనటువంటి ఈ దేహానికో మనస్సుకో బుద్ధికో సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. ఆ వ్యవహారాల్లో మునిగిపోయాం. నేను ఆత్మను అనేటువంటి విషయం మర్చిపోయాను, అది మరుగున పడిపోయింది. ఇప్పుడేమో ఆ విషయాలన్నీ మరుగున పడిపోయినాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయంలో ఉన్నాం. అందుకని ఇక్కడ మాత్రం నేను ఆత్మని అనుకుంటా ఉన్నాం. ధ్యానం చేసినా ఆత్మను అనుకుంటావు, జపం చేసినా ఆత్మను అనుకుంటావు, శాస్త్ర శ్రవణం చేస్తున్న ఆత్మను అనుకుంటావు, విచారణ చేస్తున్న ఆత్మను అనుకుంటావు, సాక్షిభావంలో ఉన్న ఆత్మను అనుకుంటావు, ఇక్కడ ఆత్మను అనుకుంటావు. గడప దాటంగానే మళ్ళీ జీవభావం, మళ్ళీ అన్ని వ్యవహారాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ వ్యవహారాలు మాట్లాడుకోవడానికి వీలు కాదు. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఆత్మగా ఉండటం జరుగుతాం. కాబట్టి ఆత్మగా ఎందుకు ఉండలేకపోతున్నాం, అనాత్మగా జీవుడిగా ఎందుకుంటున్నాం అని అంటే కేవలం మన వ్యవహారాల వల్లనే. కాబట్టి ఈ ప్రపంచం అసత్యమని, ఈ ప్రపంచం అనిత్యమని, ఈ ప్రపంచం అసలు లేనే లేదని, ఊరికినే అట్లా మన అజ్ఞానంలో కనిపిస్తున్నదని, అందువల్ల దీన్ని మిథ్యని మళ్ళీ 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 తలుచుకుంటూ మళ్ళీ 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 భావిస్తూ అందులో ఇరుక్కున్నటువంటి మన యొక్క మనోబుద్ధుల్ని క్రమంగా వెలుపలికి లాగి సాధనలతో శుద్ధి చేయాలి. మన యొక్క మనోబుద్ధులు ఈ ప్రపంచంలో ఇరుక్కుపోయినాయి. ఈ ప్రపంచంలోని వస్తువుల్లో, ధనంలో, ఇళ్ళు వాకిళ్లలో, భోగాల్లో అన్నిట్లో ఇరుక్కుపోయింది. ఆ ఇరుక్కుపోయినటువంటి ఈ మనస్సుని మనం వెనక్కి లాగాలి. ఆ వెనక్కి లాగి ఈ మనస్సుకి అదిగో ఆ పరమాత్మని అందించాలి. కాబట్టి ఆ పరమాత్మ వైపుకి తిప్పడానికే ఈ రకరకాలైనటువంటి సాధనలన్నీ కూడా చేయాలి. అందుకని సాధనలన్నీ కూడా దేనికంటే బుద్ధిని శుద్ధి చేయటానికి, ఈ మనస్సుని చిత్తాన్ని శుద్ధి చేయటానికి. ఎందుకంటే ఈ చిత్తం ఎప్పుడు కూడా ప్రపంచం మీదకి పరిగెడతా ఉంది. ప్రపంచం మీదకి పరిగెడతా ఉంటే మలినం అయిపోతూ ఉంటుంది. అందుకని దాన్ని కనుక వెనక్కి తీసుకొస్తే శుద్ధమవుద్ది. అందుకని దాన్ని వెనక్కి తీసుకొచ్చి పరమాత్మని నిలపడం కోసమే ఈ సాధనలన్నీ కూడా మనం చేయాలి. అంతేగాని ఆత్మని ప్రత్యేకంగా మనం ఎక్కడి నుంచో అందుకోక్కర్లేదు, ఎక్కడికో మనం ఎక్కి దాన్ని పట్టుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకనంటే ఆ ఆత్మ నేనే, ఆ ఆత్మ నీవే, ఆత్మ నీవే అయి ఉన్నావు. కాబట్టి నువ్వు ఇంకో ఆత్మని ఎక్కడో పట్టుకోవాల్సిన పనిలే. నువ్వు కనుక ఆత్మని ఎక్కడో పట్టుకోవాలంటే నువ్వు ఆత్మ కాకుండా పోతావు.
కాబట్టి నువ్వు ఆత్మవే, నేను ఆత్మను అనేటువంటి, నేను బ్రహ్మాన్ని అనేటువంటి ఆ స్థిర నిశ్చయంలో మనం ఉండాలి. ఎప్పుడూ ఉండాలా, ఎల్లప్పుడూ ఉండాలా. అలా ఉండేటట్టుగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. కాబట్టి ఆత్మ అనేటువంటిది లేనటువంటిది కాదు, అది ఎక్కడో ఉన్నది కాదు. అందుకని ప్రత్యేకంగా దాన్ని నువ్వు ఎక్కడికో వెళ్ళి పొందాల్సినటువంటి అవసరం లేదు. ఇలా నేను ఆత్మను తెలుసుకోవటమే జ్ఞానం. ఈ జ్ఞానం వల్లనే మోక్షం. కాబట్టి మోక్షం అనేటువంటిది జ్ఞానం వల్లనే, ఆత్మజ్ఞానం వల్లనే, నేను ఆత్మను అని తెలుసుకునేటువంటి జ్ఞానం వల్లనే. నేను ఆత్మను అని తెలుసుకొని నేను జీవుణ్ణి కాదు అనేటువంటి నిశ్చయానికి రావటానికి ఏ సాధనలన్నీ చేయాలి, అన్ని సాధనలు కూడా దానికోసం. మోక్షానికి మాత్రం నేను ఆత్మను అనేటువంటి విషయం తెలుసుకుంటే సార్. ఇటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే దానికి ఏకైక మార్గం గురుబోధని ప్రశాంతంగా వినటం. అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి ఆ గురువాక్యాలని మనం అత్యంత శ్రద్ధతో వినాలి, ప్రశాంతంగా వినాలి, మననం చేసుకోవాలి, విచారణ చేయాలి, నిధిధ్యాసన చేయాలి. ఆ తర్వాత ఆత్మను నేనేటువంటి నిశ్చయానికి రావాలి. అలా నిశ్చయానికి వచ్చిన తర్వాత ఆత్మగా ఉండిపోవాలి. ఒక్క క్వశ్చన్ కనుక వేస్తే మామూలుగా ఉన్నప్పుడు మనం ఎవరో అర్థమైపోయింది. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నావు అనుకోండి, మా ఇంటి దగ్గర నుంచి వచ్చానని అనగానే అప్పుడు అర్థమైపోద్ది. మీ ఇంటి దగ్గర నుంచి వచ్చింది ఎవరు? దేహం కదూ. కాబట్టి దేహం వచ్చింది. ఏమంటే మనసు రాలేదా? మనసు కూడా వచ్చింది. బుద్ధి రాలేదు, బుద్ధి కూడా వచ్చింది. ఆత్మ రాలేదా? ఆత్మ కూడా వచ్చింది. ఆత్మ వచ్చిందంటానికి వీలు లేదు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు ఉండేది కనుక, అంతటా ఉండేది కనుక ఇవి వచ్చేది. ఇది అంతటా లేదు కదా, ఇది మాత్రం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. కాబట్టి నువ్వు ఎవరివి? జీవుడివి. అదే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, ఏమంటే నేను ఎక్కడి నుంచి వచ్చేదేముందండి, ఎప్పుడు ఉన్నటువంటి వాడినే కదా. నేను ఎక్కడికో పోయేదే ఉంది, ఎక్కడి నుంచి వచ్చేదే ఉంది. నేను ఎక్కడ పోలేదు, ఎక్కడి నుంచి రాలేదు, ఇక్కడే ఉన్నా, ఎప్పుడు ఉన్నా, ఎప్పుడు అంతటా ఉన్నా అనేటువంటి భావన కనుక నీకు ఉందనుకో, అప్పుడు నువ్వెవరివి? నువ్వు ఆత్మవి, బ్రహ్మానివి. కాబట్టి ఆత్మని నేనే. కాబట్టి కొత్తగా ఆత్మని పొందాల్సినటువంటి అవసరం లేదు. ఆత్మ అనంతమైనటువంటిది కనుక ఈ కంటితో చూడటానికి వీలు లేదు. ఎందుకంటే కన్ను పరిమితం కాదు, పరిమితమైనటువంటి దాన్నే చూస్తుంది. ఒకవేళ నీకు ఎంత దూరమైనా చూడటానికి నీ కంటికి శక్తి ఉందానికి ఎంత దూరం చూస్తావు? 1 మైలు దూరం ఏమైనా చూస్తావా, 2 మైళ్ళు ఏమైనా చూస్తావా? అంటే ఎంతో కొంత దూరం చూస్తావు అంతే. చెత్తారం లేకపోతే, చెత్తారం అంటే దగ్గరికి కూడా చూడలేదు. కాబట్టి కన్ను అనేటువంటిది అనంతమైనటువంటి దాన్ని చూడలేదు. అనంతమైనటువంటి పరమాత్మని కంటితో చూడటానికి వీలు కాదు. కన్ను చూడాలంటే ఓ దృశ్యం కావాలి. మరి ఆత్మ ఏమో దృశ్యం కాదు. ఎందుకంటే దృశ్యం అయితే పరిమితమైంది నశిస్తుంది. కాబట్టి ఆత్మని కంటితో చూడటానికి వీలు లేదు. మరి ఆత్మ చావు పుట్టుకలు లేనటువంటిది. ఎప్పుడంటే నువ్వు పుట్టింది? 1950లోనండి అని అంటాడు. అంటే ఎవరు 50లో పుట్టింది? దేహం కాదు. కానీ మనకు అక్కడ మాత్రం ఈ దేహం కదా అనే ఆలోచన, నేనేనండి అని అంటే నేను ఈ దేహాన్ని అయిపోతాం అక్కడ. ఆ రకంగా దేహాన్ని ఎట్టయిపోయామో ఆత్మ అట్టయిపోవాలి. అన్ని సందర్భాల్లో కూడా అట్లా ఆత్మ అయిపోవాలన్నమాట. కాబట్టి ఇది అందుకని ఆత్మను దర్శించడం అంటే కంటితో దర్శించడం కాదు. ఆత్మని కంటితో చూడటానికి వీల్లేదు. ఆత్మను నేను అని తెలుసుకోవటమే ఆత్మను దర్శించడం. అదే ఆత్మ సాక్షాత్కారం, అదే జ్ఞానం. భార్య పుట్టింటికి పోయింది కాన్పుకి, సరే ప్రసవించింది, అబ్బాయి పుట్టాడు. ఇక్కడేమో భర్త ఆ భార్య ప్రసవించిందా లేదా, ఏమైంది చూస్తున్నాడు. ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అయితే లేవు, లెటర్లు అనమాట. అక్కడ కార్డు వేస్తే ఇక్కడికి రావాలి. ఒక్కొక్క కార్డు 4 రోజులకు వచ్చింది, 5 రోజులకు వచ్చింది, ఒక్కొక్కటి 15 రోజులకి, 20 రోజులకు కూడా వచ్చింది, ఒక్కొక్కటి 4-5 సంవత్సరాలు తిరిగిన తర్వాత కూడా వచ్చింది. కాబట్టి ఈయనేమో ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు తండ్రిని అవుతానా అని తపన పడతా ఉన్నాడు. ఇదే మొదటిసారి పాప అయింది. అందుకని ఎప్పుడు తండ్రిని అవుతానా అని అనుకుంటా ఉన్నాడు. మరి కార్డు ఏమో ఇప్పుడు వచ్చింది, ప్రసవించిందేమో 6 రోజులు అయింది.
వాళ్ళు 3వ రోజున వేస్తే మంచిది, 3వ రోజున కార్డు వేశారు. తర్వాత 2 రోజులకి ఇది వచ్చింది. ఈ 5వ రోజున 6వ రోజున ఈయనకి తెలిసింది. తండ్రిని అయ్యానని సంతోషపడుతున్నాడు. తండ్రిని అయ్యాను. ఇప్పుడు తండ్రిని అయ్యేది నువ్వు 5 రోజుల కిందటే తండ్రి అయ్యావు. ఇప్పుడు ఆ తండ్రి అయింది. నువ్వు 5 రోజుల కింద తండ్రి అయ్యావు కాబట్టి తండ్రిని అయ్యానని సంగతి నీకు తెలియదు. అంతే తప్ప నువ్వు తండ్రి అయ్యే ఉన్నావు. అదే ప్రకారంగా మనం ఆత్మ అయ్యే ఉన్నాం. కానీ ఆత్మను తెలియకపోవటం వల్ల, మనం అనాత్మ మీద పడి ఆత్మను గురించి పట్టించుకోకపోవటం వల్ల, మన స్వరూపాన్ని గురించి మనం తెలుసుకోకపోవటం వల్ల, నేను ఆత్మని బ్రహ్మాన్ని అని తెలుసుకోకపోవటం వల్ల ఆత్మ అంటే మనకంటే వేరుగా ఏదో ఉందని అనుకుంటున్నాం. కానీ మనమే ఆత్మస్వరూపం అనేటువంటి విషయం మనకు తెలుసుకోవాలి. అక్కడ అది ఎట్టయితే తండ్రి కావటం అనేటువంటిది జరిగినా కూడా తండ్రి కావాలి కావాలి కావాలనుకున్నాడు కదా. ఇప్పుడు మనం కూడా ఆత్మ అయినప్పటికి కూడా నేను ఆత్మను అనుకోవాలంటున్నాను. మనం రోజు చేసే ధ్యానం అది. నేను ఆత్మని అంటే నువ్వు ఆత్మేగా, మళ్ళీ ఆత్మను అనుకోవటం దానికి ఎందుకనంటే ఆత్మనే అయ్యా నేను ఆత్మని అనుకోవట్లా, అందుకని నేను ఆత్మను గుర్తు చేసుకోవాల్సి వస్తాను. కాబట్టి నువ్వు యథార్థంగా ఆత్మవే. కాబట్టి మనం కొత్తగా ఆత్మ కావాల్సినటువంటి అవసరం లేదు. మనం ఆత్మ అయ్యే ఉన్నాం. మన స్వరూపం ఆత్మే. కాకపోతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయం నేను జీవుణ్ణి అనేటువంటిది ఏదైతే ఉందో అది పోవాలి. నువ్వు ఆత్మ కావాల్సిన పనిలే, నువ్వు జీవుణ్ణి అనేటువంటి భావాన్ని తీసేసుకుంటే సరిపోద్ది. జీవుణ్ణి అనేటువంటి భ్రమని నువ్వు తొలగించుకుంటే సరిపోద్ది. కాబట్టి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల గందరగోళంలో పడిపోయి నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోయావయ్యా. కానీ నీ స్వరూపం ఆత్మస్వరూపమే. అందువల్ల నువ్వు జీవుణ్ణి అనేటువంటి ఆ తప్పుడు భావాన్ని వదిలిపెట్టేసేయి చాలు అని ఇక్కడ తెలియజేస్తాను. దాంతో మన యొక్క సమస్తమైనటువంటి దుఃఖాలు తిరిగిపోతాయి. ఇప్పుడు గురుబోధతో నేను ఆత్మని తెలుసుకొని ఆత్మగా ఉండిపోదా. అలా ఉండాలంటే జీవుడిగా ఉండకూడదు. ఆత్మగా ఉండాలంటే జీవుడిగా ఉండకూడదు. జీవుడిగా ఉంటే ఆత్మగా ఉండలేవు. అందుకని ఆత్మగా ఉండాలంటే జీవుడిగా ఉండకూడదు. అంటే చేసేవాడిగా ఉండకూడదు, చూసేవాడిగా ఉండాలి. అనుభవించేవాడిగా ఉండకూడదు, సాక్షిగా ఉండాలి. కేవల సాక్షిగా ఉండాలి. కర్తగా ఉండకూడదు, అకర్తగా ఉండాలి. భోక్తగా ఉండకూడదు, అభోక్తగా ఉండాలి. ఇవన్నీ మన లక్షణాలు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ కర్తగా ఉంటున్నాం, భోక్తగా ఉంటున్నాం, చేసేవాడిగా ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలి. అలాగనే దుఃఖితుడిగా ఉంటున్నాం, మనం ఆనంద స్వరూపంగా ఉండాలి. ఇలా గనక ఉండాలంటే అంతఃకరణం శుద్ధి కావాలి. ఈ అంతఃకరణం శుద్ధి కావాలంటే నిన్న చెప్పారు తపోవిక్షీణ పాపానాం శాంతానాం అని. అంటే తపశ్చేత పాపాలని క్షయం చేసుకుంటేనే నీకు ఆ మనశ్శాంతి, ఆ శుద్ధి, ఆత్మశుద్ధి, అంతఃకరణ శుద్ధి అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ అంతఃకరణ శుద్ధి కోసమని అన్యమైనటువంటి సాధనలన్నీ చేయాలి. కర్మలు కానీ, భక్తి కానీ, జపధ్యానాలు కానీ, ఇవన్నీ కూడా అంతఃకరణ శుద్ధి కోసం. ఇప్పుడు అంతఃకరణం శుద్ధమైపోయింది అనుకోండి. అంతఃకరణం శుద్ధమైపోతే తనకు తాను ఆత్మ అని తెలుస్తుంది. నేను జీవుణ్ణి అనేటువంటి భావన పూర్తిగా తొలగిపోతుంది. నేను ఆత్మను అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆత్మ అనేటువంటి విషయం తెలిసిన తర్వాత అంతఃకరణం ఎట్లా శుద్ధైపోయింది కదా, ఆత్మను తెలిసిపోయింది కదా, ఆత్మగానే ఉండటం జరుగుతుంది. అలా ఆత్మని తెలుసుకొని ఆత్మగా ఉండిపోవటమే ఈ జ్ఞానం. ఈ జ్ఞానం వల్లనే అలా జరుగుతుంది. అందుకే జ్ఞానం వల్లనే ముక్తి. అన్యమైనటువంటి సాధనలు దేనివల్ల కూడా ముక్తి లేదు. కేవలం జ్ఞానం వల్ల మాత్రమే ముక్తి అని ఇక్కడ మనకి తెలియజేయటం జరిగింది. ఇతర సాధనలన్నీ అంతఃకరణ శుద్ధి కోసం. అంతఃకరణ శుద్ధి అయితే ఆత్మజ్ఞానాన్ని అందుకుంటాం. ఆత్మజ్ఞానాన్ని అందుకుంటే మోక్షం. కాబట్టి మోక్షానికి సాక్షాత్ సాధనం ఆత్మజ్ఞానం. సహాయపడేవి ఇతరమైనటువంటి సాధనలన్నీ కూడా ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి ఉపయోగపడతాయి. జ్ఞానం అనేటువంటిది మోక్షానికి దారితీస్తుంది. నువ్వు డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ పాస్ అయితే చాలు. కానీ ఎంబీబీఎస్ పాస్ కావాలంటే 1వ తరగతి దగ్గర నుంచి పోవాలా ఇంటర్మీడియట్ దాకా. కాబట్టి ఇవన్నీ కావాలి. కానీ ఇవన్నీ చదివి ఏమంటే నేను డాక్టర్ని అవుతానంటే 12వ తరగతి చదివిన తర్వాత నేను డాక్టర్ని అవుతాను అని చెప్తే నువ్వు డాక్టర్ కాలేవు, నీకేమి చేత కాదు. కాబట్టి ఇక్కడ కూడా మోక్షాన్ని పొందాలంటే ఆత్మజ్ఞానం కావాలి.
అయితే ఆత్మజ్ఞానానికి మాత్రం ఇదిగో ఈ మనశుద్ధి కావాలి. మనశుద్ధి కావాలంటే మిగిలినటువంటి సాధనలన్నీ కూడా చేయాలి. కాబట్టి ఇదిగో నేను చెప్పినట్టుగా ఈ తపస్సు, శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు, ఈ మూడు కూడా చక్కగా గుర్తుపెట్టుకొని ఆ మూడు తపస్సుల ద్వారా మనసును శాంతింపజేసుకొని దీని ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ ఆత్మజ్ఞానాన్ని మనసులో నిలుపుకొని చివరికి నేను ఆత్మగా అలాగా గ్రహించి అలా ఉండిపోవాలి. అదే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం జ్ఞానంతో అని. అయితే మరి ఈ కర్మలన్నీ కూడా మోక్షాన్ని ఇవ్వమని అంటున్నారు కదా. అన్ని మంచి కర్మలు, సత్కర్మలు కదా. ఇప్పుడు భగవంతుడిని పూజించడం సత్కర్మ, యజ్ఞయాగాదులు చేయటం సత్కర్మ, తీర్థయాత్రలు చేయటం సత్కర్మ, మరి దాన ధర్మాలు చేయటం సత్కర్మ, ఇతరులకు సహాయం చేయటం సత్కర్మ, మరి ఇంకా ఇట్లా రకరకాలైనటువంటి దైవ కార్యక్రమాలన్నీ సత్కర్మలే. ఇన్ని సత్కర్మలు చేస్తుంటే మోక్షం ఎందుకు రాదండి అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు తర్వాత శ్లోకంలో. అదేమిటో మనం రేపు